చెప్పండి. ఒకటి నాకు వినపడతాం మీరు చెప్తేనే. ఏ 9? ఎప్పటి నుంచి 9 చెప్పండి. నాకు క్లారిటీ వస్తేనే మీకు చెబుతా. ఎప్పుడు 9, ఎప్పుడు 2, ఎప్పుడు 12, ఎప్పుడు 10? యాకోబు గారు చెప్పరేంటి? ఎప్పుడు చెప్పండి, నేను చెబుతాగా. మేం చేసి మీకు చెప్పేది ఏమన్నా? అదే సంగతి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అది కానీ మీకు తెలుసు కదా అని అడుగుతున్నా. మీరు తప్పో ఒప్పో చెబితే నేను చెబుతా, అంతేనా? ఎప్పుడు రేయి మొదలు జాము? ఎందుకంటే దావీదు గారు అట్లా చేశాడు. ప్రవక్తలు ప్రభు దగ్గరకు వస్తే ఏదో కోట్లు వస్తేనే రాల వాళ్ళు. నన్ను కరుణించయ్యా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేయాలి? అది నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. పొద్దున్నే తెల్లవారుజాము ఎన్నింటికి అమ్మా? పొద్దున్న ఎన్ని గంటలకు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు? ఎన్నింటికి? 6 గంటలు మొదలుకొని నైట్ 9 గంటల వరకు జాము. గుర్తుపెట్టుకోండి, ఇది బైబిల్లో చెప్పిన మాట. నీవు లేచి రేయి మొదటి జామున పొద్దున్నే పనికి వెళ్ళాలి. ఎన్ని గంటలు లెగుస్తావు? సూర్యుడి కంటే ముందు లెగుస్తాం కదా. అప్పటి నుంచి ఎన్ని గంటలకు పడు కావాలి మనం? 9 గంటలకు చక్కగా పడుకునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు కరెంట్ వచ్చింది చక్కగా. అది ఎక్కడికి పోలా, బైబిల్ ఎక్కడికి పోలా, ప్రభు ఎక్కడికి పోలా, భూమి ఎక్కడికి పోలా, ఆకాశం ఎక్కడ పోలా, సూర్యుడు చంద్రుడు నక్షత్రం అన్నీ కూడా ఎక్కడికి పోలా. కాబట్టి ఎవరైనా కనుక్కోండి, చెబుతారు. ఉదయం మొదలుకొని రాత్రి 9 గంటల వరకు ఒక జాము. ఈ జాములో ఏం చేయాలి మనం? తర్వాత ఏం చేస్తాం? ఇక మనం పండుకో నిద్రపో, ప్రార్థన చేస్తామా? చెయ్యం. కాబట్టి మొదటి జామున లేచి కన్నీళ్లతో ప్రార్థన చెయ్యి. ఇప్పుడే మనం చేసేది. ఇక తెల్లారిని మొదలుకొని నిద్రపోయేందులోపు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది మొదటి జాము. తర్వాత ఏమంటున్నాడు? నీళ్లు కుమ్మరించినట్లు. అది ఈ లోపు నువ్వు మేల్కొని ఉంటావు కదా, కుమ్మరించు. ఎలా కుమ్మరించాలంట? ఎలా కుమ్మరించాలి? కీర్తన గ్రంథము 119లోకి రండి. దావీదు మహారాజుని కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 120వ వచనం. అది ఏమంటున్నాడు? నీ భయం వలన నేను నా శరీరము వణుకుచున్నది. అది ప్రార్థన చేస్తే ఆ విధంగా ప్రార్థన చేయాలి. వణకాలి నువ్వు. భూకంపం వస్తుందని ఆయన గద్దిస్తున్నప్పుడు భూమి వణుకుతుంది, గజగజ వణుకుతుంది భూమి. నీ న్యాయ విధులను నేను భయపడుచున్నాను. 127వ వచనం. 127వ వచనం చూడమ్మా. 127. బంగారం కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. అది ఏమంటున్నాడు? బంగారం కంటేను అపరంజి కంటేను. అలా మాట్లాడితే ప్రభు జాలిపడి అన్ని ఇస్తాడు మనకి. ఆయన కాంటి జాలి కలిగిన మాటలు మాట్లాడాలి. ఇస్తే లేదు లేదు అంటే మనకి ఇస్తాడా? మనం మట్టికి ఆయన చెప్పినట్టు మనం చేయాలి. దావీదు గారు మాట్లాడుతున్నాడు. 130వ వచనం ఏమంటున్నాడు? నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అది నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. తెలివిలేని వారికి తెలివి కలిగించును. ఇప్పుడు జాము తెలివి కల్పించిందా లేదా? కనిపించింది జాము. అది మనం చేయాల్సినటువంటి ప్రార్థన విధానము మన బిడ్డలకు నేర్పించాలి. మన బిడ్డల కొరకు ప్రార్థనలు చేయాలి. వాళ్ళు లేవకముందే నీతో పాటు బిడ్డలను కూడా లేపు, ప్రార్థన చెయ్యి. మనసు మీద కాదు,
మంచం దిగి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. 105వ అధ్యాయం 105 119లోని 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏమై ఉన్నదండి? నీ వాక్యము నా పాదములకు దీపము. అది ఏంటంట? నీ వాక్యము నా పాదములకు దీపము. అది నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం నడిచేటప్పుడు త్రోవలు వెలుగు చూపిస్తాడు ఆయన. దారి చూపించేది ఆయనే. మనకి వివాహంగా అయిన తర్వాత మన కుటుంబాన్ని మనకు తెలియదు. కొంతమంది దారి చూపించేది ఆయనే. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఆదాము కావకి కుటుంబం ఎలా కట్టుకోవాలి నేర్పాడు. వివాహం అయిన తర్వాత యవనస్తులకి నేర్పించేది కూడా అదే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. అది బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత నువ్వు నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చకపోతే ఏమైపోతాం? మనం తప్పుడులు అయిపోతాం. అంతేనా? అన్న మాట ప్రభు దగ్గర, మనిషి దగ్గర అన్న తప్పించుకోవచ్చేమో కానీ ప్రభు దగ్గర నీవు అన్న మాట కనుక నెరవేర్చకపోతే నెరవేర్చిన దాకా నీకు బలహీనతే. గుర్తుపెట్టుకోండి. ఒకటేదో మొక్కుబడి కావచ్చు, ఏదన్నా కానీ నెరవేర్చకపోతే నీకు మనశ్శాంతి ఉండదు, దేవుడికి నీకు సంబంధం ఉండదు. మనం ఏమవుతామంటే దేవుని దగ్గర దొంగలం అవుతాం. మనం దొంగ పిల్లలంగా అవుతాం. ఇందాక అన్నాడు ప్రభు, నీ పిల్లల కొరకు 2 చేతులెత్తి ప్రార్థన చెయ్యి. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. చూసావా ఏమంటాడు? యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుతున్నాను ప్రభువా, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. మిక్కిలి అన్నారు కదా. యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పు నన్ను బ్రతికించుము. బ్రతికించేది ఆయనే. హిజ్కియాకు మరణం వచ్చిన బ్రతికించింది ఆయనే. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే బలహీనలైపోతాయి. దేవునికి కోపం వస్తే ఎక్కడ పంపిస్తాడు చెప్పండి? దావీదుకు తెలుసు. అందుకే అన్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదను. నేను ప్రమాణం చేసి ఉన్నాను, నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. నా మాట నెరవేర్చాలంటే ముందు ఆయన మాటలు మనము నెరవేర్చాలి. మొదట ఆయన మాట నెరవేర్చాలి. మనం ఆయన మాట నెరవేరిస్తే అప్పుడు మన అన్నిటిని కూడా నెరవేరుస్తాడు. అందుకనే యెహోవా నేను మిక్కిలి భయపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. అది దేవుని కోపం వస్తే ఎక్కడ పంపిస్తాడు చెప్పండి? ఎడ పంపిస్తాడు? బలహీనతలు అవుతే అమ్మా ఎడా పంపిస్తాడు? ప్రభువు కోపం వచ్చింది కొట్టాడు అనుకో, అది కొట్టింది కూడా చూపించాలి మీకు. చూడండి, విలాప వాక్యము 3వ అధ్యాయము మొదటి నుంచి. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించునావా నా జీవిత తీరమునా నాయ భజయ వారమునా నలిగిన హృదయమును నడిపించునకు నా జీవిత తీరమునా నాయ భజయ వారమునా నలిగిన హృదయమును నడిపించునకు
లోతునకు ఆత్మ విరబోయా నా దీక్ష బలియేపా నా వల్ల కాలేదము నా సేవ చేకొనము నా వల్ల కాలేదము నా సేవ చేకొనము నడిపించునావా రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని శిలువా రమణీయలో దులలో రతనాలను వెదకుటలో రాజిల్లో నా పడవా రతనాలను వెదకుటలో రాజిల్లో నా పడవా రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేస్తే ప్రభువు నీ దగ్గర కూర్చుంటాడు. రేయి మొదటి జాము లేకుండా ప్రార్థన చేయకుండా ఉంటే ఎంత చేసినా కూడా ప్రయోజనమో లేదు. రాత్రి అంతా కష్టపడ్డారు శిష్యులే. వాళ్ళు చేపలు పడ్డాయండి. ఎందుకని? ఎందుకు పడలేదంట? అందుకని ఆయన కటిక చీకటిలోకి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు అమ్మా? మనిషికి దెబ్బలు పడతాయి. ప్రభు చెప్పినట్టు చేయకపోతే మీ కుటుంబంలో నీకు, నీ భర్తకు, నీ బిడ్డకు దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఎవరో కొట్టిపోయారు, ప్రభు నేను కొట్టేది. ఏమంటున్నాడు? మాటి మాటికి దినమెల్లా. పొద్దుకులు పిల్లలు కొట్టుకుంటాడు. ఏంద్రా పొద్దుకులు మాటి మాటి కొట్టుకుంటారు అంటారా లేదా? అంటావా? ఎన్ని బైబుల్లో ఎన్ని తెలియక చాలా మంది చెప్పరు. మాటి మాటికి కొడుతున్నాడు ప్రభు వాక్యం ద్వారా. నువ్వు వాక్యం విని కూడా మారు మనసు పొందకుండా, మారు మనసు పొంది లోకంలో ఉండి నిన్ను మాటి మాటిగా కొడతానే ఉంటాడు. వదిలిపెట్టడం. నిన్ను నన్ను వదిలిపెట్టడు ఆయన. ఇంకా పుట్టించిన మొదలుకొని నేను చనిపోయినంత వరకు కొడతానే ఉంటాడు. ఏమంటున్నాడు? మాటి మాటికి జనమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆ తర్వాత ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు. ఎట్లా కొడుతున్నాడు చూడండి. గట్టిగా వాక్యం చెప్పేవనుకో, ప్రభు అయ్యా అట్లా చెప్పొద్దు, అయ్యో మాకు గుద్దుకుంటుంది. లేకపోతే మాటి మాటికి ఎముకలన్నీ కొడతాడు. నేను చెబుతున్నా, మనకి దెబ్బలు తగలడానికి కారణం ఏందో తెలుసా? అదే మాటి మాటికి కొడుతున్నాడు, మాటి మాటికి దెబ్బలు కొడుతున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టు. నా ఎముకలు మనిషికి ఏమండి చెప్పండి? ఇప్పుడు మాంసము, చర్మము, ఎముకలు ఆయనయే. ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయనకు అధికారం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఆయన మాట వినకపోతే కొడతాడు. 10 మంది బిడ్డల్ని మనం కూర్చోబెట్టి చెప్పకపోతే వాళ్ళు పాడైపోతారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మాటి మాటికి కొట్టారా లేదా? ఆయన్ని మాటి మాటికి తిట్టారా లేదా? ఆనాటి కాలంలో మాటి మాటికి గుద్దారా లేదా? దూషించారా లేదా? అది సేవకుల్ని ప్రజలు బాగా దూషిస్తారు. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు చెబుతారు.
యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి చెప్పినప్పుడు చాలా దూషించాడు ఆయన్ని. దూషిస్తే ఏమైంది? దూషించిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. యేసు ప్రభువుని దూషించిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆయనకు మరణం లేదు. తిరిగి 3వ దినాన్ని ఏం చేశాడు? ఆయన లెగిచ్చాడు. అందరితో మాట్లాడాడు, మళ్ళీ అందరితో స్వస్థపరిచాడు, మళ్ళీ అందరితో మళ్ళీ శిష్యులతో కూడా మాట్లాడాడు. వచ్చి ఎవరితో? చూస్తే నమ్ముతాం, చూడతో పోతే నమ్మనంది ఎవరు అతను? అమ్మా తోమా సమాధి చూశారా? చూసి నెమ్మరి వారి కంటే చూడక నెమ్మరి వారు ధన్యులు అన్నాడు. వింటున్నారు కాబట్టి మనందరం ధన్యులమే. దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి మనందరమే ధన్యులము. ఏ విరగొడుతున్నాడు చెప్పండి ఇప్పుడు? ఎముకలని ఇంకా అది ఒకటేనా? ఇంకా మాంసము, చర్మము. చర్మాన్ని చీలేస్తాడు. మాంసం ఉడికిపోతుంది, సన్నబడిపోతావు. మళ్ళీ ఆయన్ను పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని ఆయన పాదాల మీద పడితే మళ్ళీ నీకు మళ్ళీ మొదటి స్థితికి తీసుకొస్తాను నేను. చూడండి, మాటి మాటికి జనమెల్లా ఆయన నన్ను ఇప్పుడు సినిమా పాటలు కూడా వచ్చినాయి కదా. సినిమా పాటలు కూడా ఇయ్యే. ఏం పాట అది? ఏం పాట? బాగా చూస్తారు టీవీలో. దెబ్బలు పడతారో నీకు దెబ్బలు పడతారు. ఇయ్యే దెబ్బలు పట్టమంటే. వాళ్ళు సినిమాలో ఒక నాట్యముగా చేస్తున్నారు. సినిమా చేస్తే డాన్సులు వేస్తుంటే మటుకు బాగా చూస్తాము. దేవుని వాక్యం చెబుతుంటే మటుకి భయం. ఆ పాస్టర్ దగ్గరకు పోవద్దు మనం. దెబ్బలు పడతాయని చెబుతున్నాడు, దేవుడు కొడతాడని చెబుతున్నాడు. నవ్వేటల్లా అసలు కవిచ్చట్లా వచ్చిన కానించి ఏడిపెట్టివే సరిపోతుంది. నీ కుటుంబం బాగుపడాలంటే ప్రభు మందిరంలో ఏడు, నవ్వటం కాదు. ఏం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడు. చూడండి, నహూము గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3:10 అమ్మ. ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయ దుర్గము వెతుకుదువు. అయితే నీ కోటలన్నీ ఆ కాలపు పండ్లు గల అంజూరపు చెట్టు వలె ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులను చొచ్చునట్లు నీ దేశపు గౌనులు ఎట్ల కర్రలు తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ఏం కాలుస్తుందంట? అడ్డగడియలను కాల్చుచున్నది. మనకి గడియలు పెట్టుకుంటాం. పలానా గడియకి పెళ్లి చేయాలి, పలానా గడియకు ఇంట్లోకి వెళ్ళాలని మనం పెట్టుకుంటాం. ఏం చేస్తారన్నాడు ప్రభు? అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. అది కాల్చి వేస్తున్నాడు. సిద్ధాంతం అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు కాల్ చేస్తారు. ఇంట్లో పోతే మాకు కలిసి రావట్లేదయ్యా, టైం మారిందేమో. కొంతమంది నేను చూస్తున్నా ప్రార్థనలు కూడా టయానికే, పెళ్లి కూడా టయానికే, గృహప్రవేశం కూడా టయానికే. ఏ టైం? ప్రభు చెప్పిన టైం కాదు, సేవకులు చెప్పిన టైం కాదు. సాతాను దగ్గరకు పోయి టైం పెట్టించుకొని వస్తారు. అందుకని ఇక్కడ ఏమంటే యేసు ప్రభు కాలంలో పిల్లలు ఏం చేశారు అమ్మా? చంపారా లేదా? రాజు యొక్క ఆజ్ఞ ప్రకారముగా. అయినను చదువు, మళ్ళీ చదువు, 10వ వచనం. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. రాజమార్గములలో మొగలయందు శత్రువుల దానిలోని చిన్న పిల్లను బండలకు వేసి కొట్టి చంపిరి. ఇప్పుడు మనం చేస్తున్నా కూడా అదే. మన బిడ్డల్ని కోపం వస్తే ఏం చేస్తాం అమ్మా? కొడుతున్నావా లేదా? ఎలా కొడుతున్నాం? చీల్చి చెండాడుతాం కదా. వాళ్ళని కొట్టంగా పరలోకంలో తండ్రి కోపం వచ్చింది. ఏదో ఒక విధంగా మళ్ళీ వెంటనే మనల్ని కొడతాడు. పిల్లల్ని కొట్టడం కాదు కానీ
కళ్ళ భయంతోటే పెంచాలి. బిడ్డల్ని కళ్ళ భయంతో పెంచకపోతే మరి నీకు కలివిగాడు రేపు పెద్ద అయిన తర్వాత వదిలేయటమే నీ పనిగా. శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? అందుకని ప్రార్థనలకు పోయి ప్రార్థన విని రండి. కానీ ప్రార్థనలకు వెళ్ళి కోటాలకు వెళ్ళి ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలు చేసుకున్న పోయిన కాడల్లా ఇక్కడే కాదు, ప్రతి చోట అదే. ఎక్కడ ఏంటి మేము ప్రార్థనలో ప్రేమించుకున్నాం. ప్రార్థనకు పోయి ప్రేమించుకోవడానిక? ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? ప్రియుని ప్రేమిస్తున్నావా? అది ఎక్కడ? మేము ఆ ప్రార్థనల కోటాలకు వెళ్ళి ప్రేమించుకున్నాం. మీ ఇద్దరు దేవుడు తెలియదు. ఫోన్లు వచ్చినాయి, ఫోన్ కండక్ట్ అయితే చాలు. తల్లిదండ్రులు కూడా చెప్పరు. కరెక్టేనది కాదు. ప్రార్థనకి వెళితే మన బిడ్డల్ని మన మందిరాన్ని తెచ్చుకోండి. బిడ్డలను వదిలేసి ఎక్కడ పడితే అక్కడ తెల్లగొడ్లేసి పంపించబాకండి. తర్వాత బాధపడేది మీరే. మందిరంలో కూర్చోబెట్టి వలబోసినట్టు ఏడిపించి ప్రార్థనలు చేయించండి. అది ప్రభు చెబుతుంది. సోమయ్యలు ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఎస్తేరు కూడా మందిరంలో ప్రార్థన చేసింది. అన్నమ్మ కూడా ప్రార్థన చేసింది. తర్వాత ఏమన్నాడు? దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి. అది సత్యము చెబుతుంటే ఏం చేస్తారంట? బంధిస్తారు. తర్వాత నీవును మత్తురాలవై దాగుకు. లాస్ట్కి ఏమైపోతాం? ఏం చేస్తావు చెప్పండి? మన బిడ్డలు మన మాట అనకపోతే ప్రేమించుకుని చేయడానికి ఏం చేస్తాం? అవతరాలు వచ్చినప్పుడు దాక్కోవటం మన పని. పొరపాటు ఎవరిది? పిల్లలు కాదు, తల్లిదండ్రులదే పొరపాటు. కూర్చోమంటే కూర్చోరా, లెగమంటే లెగవరా. ఎందుకు లెగవరు? ఎందుకు కూర్చోరు? నీలో ఉండాలి ముందు కసి. దేవుని మీద భక్తి కసి నీలో ఉంటే నీ కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే రేపు నీ కుమారుడు మాట్లాడండి, కోడలు కూడా మాట్లాడు, కనీసం లాస్ట్కి మంచి నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. బిడ్డల్ని ఆ విధంగా పెంచాలి. లేకపోతే దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండరు, మనము కూడా ఉండే పరిస్థితి కాదు. అయితే నీ కోట్లన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి. అంజూరపు చెట్లు ఏ విధంగా ఉన్నాయో మన బిడ్డలను ఆ విధంగా పెంచాలి. పెంచి పంచండి. అది ప్రభు చెబుతుంది. ప్రియమని దేవుని బిడ్డలారా, ఏదో పోయాము, మందిరానికి వచ్చాము, ఆయన శరీరం తీసుకున్నాము, ఆయన రక్తం త్రాగాము, కానీ ఏదో కానుకేసి వచ్చాము, ఆనవాయితీగా ఇవన్నీ చేయదు. ఉండేవారు కొండలకు పారి. ఏమంటున్నాడు? చూసినప్పుడు చదువువాడు గ్రహించుగాక. అది చదువుతున్నప్పుడు ఏం చేయాలి? మనకి గ్రహింపు రావాలి. ఉన్నదో లేదో, పాస్టర్ గారు చెబుతున్నాడో లేదో, కింద ఏం చదువుతున్నాడో ఆయన ఏం చదువుతున్నాడో అర్థం కావట్లేదు. కొంతమంది చాలా మంది సమస్యలు నా కాడకు వస్తున్నాయి. అసలు నేను చదువుతుంది ఏదో, కింద చదువుతుంటే నేను చదువుతున్నా, నా సొంతవి కాదు. అందుకని మీరందరూ కూడా రాసుకొని ఇంటికి వెళ్ళి పిల్లల చేత చదివించుకోండి, ఉన్నాయా లేవా అని. తర్వాత ఏమంటున్నాడు? యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. ఎప్పుడు అది? ఎప్పుడా శ్రమ? ఇప్పుడే వచ్చే ఉన్నది ఆ శ్రమ. యేసు ప్రభు 2000 రాకముందే ఇప్పుడే వచ్చి ఉన్నది. బయలుదేరారు, సంఘాలు గడుపుతున్నారు. ప్రభు బిడ్డల మొత్తాన్ని కూడా సంవత్సరం తోలుకొని పోతున్నది. అది కూడా ఇక్కడే చదువుతున్నాడు ప్రభు. ఎలా కూడా మాట్లాడుతున్నాడు చూడండి. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. ఎవరెవరు? అమ్మా, గర్భంలో ఉన్న బిడ్డలకి, పాలుచున్న పిల్లలకి శ్రమ. అది ఎందుకు శ్రమ అంటే, గర్భంలో ఉన్న బిడ్డ తిరుగుతున్నప్పుడు తల్లికి ఎంతో శ్రమ కదా. శ్రమేనా? ఆ బిడ్డ కదులుతున్నప్పుడు తల్లికి చాలా బాధ. అలాగనే ప్రభు మాట వినకపోతే ఆయనకి బాధ. బిడ్డ తల్లి రొమ్ము నోట్లో పెట్టుకొని లాగుతున్నప్పుడు బాధ కదా. గట్టిగా లాగేవాళ్ళు ఉన్నారు, కొరికేవాళ్ళు ఉన్నారు. సున్నితమైన అది శరీరం అది. కాబట్టి అందుకే శ్రమలన్నీ ఎక్కడే పడుతున్నాం. ఆడకంటే కూడా ఎక్కడే పడుతున్నాం మనం శ్రమలు.
తర్వాత అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ఈ శ్రమలు రాకుండా ఉండటానికి ప్రార్థన శక్తి మనకు కావాలి. చలికాలం వస్తే ఏమొచ్చింది? మనకి బయటకు పోగలుగుతామా? పోలేము. చలి శరీరం సహకరించదు, గజగజ వణుకుతా ఉంటుంది. ఇందాక మనం దావిచ్చాము, నేను గజగజ వణిగిపోతున్నాను ప్రభు అని. తర్వాత అవి శ్రమగల దినములు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు. అది అంతకుముందు శ్రమ లేదు, కానీ యేసు ప్రభు 2000 రాకల్లో వచ్చేటప్పుడు మటుకు శ్రమ ఉన్నది. తర్వాత ఇక ఎన్నడనూ కలగబోదు. ఆ ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరయు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. అది కాబట్టి దినంలో తక్కువ చేసిన ప్రభు ఏర్పరచుకున్న బిడ్డలకు తొందరగా నిద్రించారనుకో మనం ఏమనుకుంటాం? ఆయన ప్రభు నమ్ముకున్నాడు కదా, ఎందుకు వచ్చింది శ్రమ అనుకుంటాం. అనుకుంటామా లేదా? ఈ లోకల్ ఉండి పాపం చేసే కంటే కూడా చనిపోవడం చాలా ఉత్తమం. అందుకే లాజరు చనిపోతే సంతోషించాడు, కానీ ప్రభువు దుఃఖపడలా. లాస్ట్లో మరి సహోదరుడు ప్రేమతో కన్నీళ్లు విడిచాడు. ఆయన కన్నీళ్లు విడిచాడు. మనిషికి ఎప్పుడైనా ఒకరోజు మరణం ఉన్నది. ఆ అన్నములో ఆ పిండాన్ని బ్రహ్మాండాన్ని తీసుకొచ్చి బ్రతికిచ్చి మనకు అన్నీ జరిగిస్తున్నాడు ప్రభు మాట వినాల మనం, అంతే. తర్వాత కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. మా మందిరానికి రండి, అక్కడ బాగా జరిగింది, మేము పాటలు పాటకు సమయం ఇస్తాం. ఏడగాదు, అక్కడికి రండి. శ్రమ. ప్రభు మందిరం నడిపించడం నేర్చుకోవాలి, కానీ ప్రభు మందిరంలో ఉండవాడి చీల్చేసి ఎవరయ్యంటే సాతాను. వివాహం అయిన తర్వాత కొడుకు మాట అనకపోవడం కారణం ఎవరు? అంతకుముందు తల్లి కిందో తండ్రి కిందో బతికిన వ్యక్తి వివాహం చేశాము, మంచి అమ్మాయిని చేశాం. ఇక పెళ్ళైన కానించి భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అంతకుముందే తల్లి కొంగు తండ్రి కొంగు పట్టుకొని తిరిగాడు. భార్య కొంగు పట్టుకున్న తర్వాత మరి తల్లి కొంగు పట్టుకుంటే భార్య ఒప్పుకుంటుందా? చెప్పండి, ఒప్పుకుంటుందండి? ఒప్పు కాదు. తండ్రికి తల్లికి ఎంత దుఃఖమో, తల్లి సంఘం నుంచి పక్కపోతే తండ్రికి కూడా దుఃఖం. అందుకనే అక్కడ ప్రభు ఉన్నాడు, ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఆయన ఒక్క చోటే ఉంటాడు, అందరిలో ఉన్నాడు, అన్ని చోటలా ఉన్నాడు. ఆయన మందిరాలని వేరు చేయటము, మనల్ని పాడు చేయటానికి సాతాను పొంచి ఉన్నది. అది ఇది బైబిల్ చెబుతున్నది, యేసు ప్రభు చెప్పిన మాటలు. ఇది ఎవరు చెప్పిన? ప్రవక్తలు చెప్పినవి కాదు, యేసు ప్రభు చెప్పిన. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన చెప్పిన మాటలు. కాగా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడని ఎవడైనా మీతో చెప్పిన విడలా నమ్మకుడి. మీరు నమ్మద్దు, వాళ్ళ మోసగాళ్ళు. నీ కుటుంబం బాగుంటే దాన్ని పాడు చేసేది ఎవరంటే నీ స్నేహితులే. నువ్వు బాగుంటే మరి తల్లిదండ్రులతో బాగుంటే పాడు చేసేది ఎవరంటే మరి కుమారుడిని దూరపరిచేది ఎవరు? భార్య. నీకేమైంది? కోడలు. మేము మాట వింటావా, నా మాట వింటావా అంటే ఎవరు మాట అనాలి ఇప్పుడు చెప్పండి ఏమా? ఎవరు మాట అనాలి ఇప్పుడు? చెప్పలేంది ఎవరు? ఎవరు మాట వినాలి? పిల్లాడు భార్య మాట వినాలా, తల్లిదండ్రుల మాట వినాలా? ఆనాడు చెప్పాడు కదా ప్రభు యేసయ్య పాస్టర్ గారు, నీ తల్లిని విడిచిన భార్యను హత్తుకోమని వదిలిపెట్టాడా? నీ భార్యను హత్తుకో, ప్రేమించు. ఆ ప్రేమతో నీ తల్లిదండ్రులను మర్చిపోవద్దు. వాళ్ళు జన్మనిచ్చారు, నీకు వివాహం చేసేవాళ్ళు, నిన్ను పుట్టించారు, పోషించారు, సంరక్షించారు, అన్నీ చేస్తే లాస్ట్కి తల్లిదండ్రులు పడి నన్ను నా ఇంటికి తిరగమంటే అది కరెక్టేనా? చెప్పండి. చాలామంది ఉన్నారు. తండ్రి ఎంతో దుఃఖపడతాడు కొడుకు నుంచి, తల్లి ఎంతో దుఃఖపడింది కొడుకు నుంచి.
ఏంటి బాధ? నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆ అమ్మాయి మాట వింటున్నాడు. తల్లి గర్భములో దేవుడు ఏర్పరిచి తల్లి పాలు తాగుతూ తల్లి గర్భంలో ఆవిడ తన్నించుకొని బయటకు వచ్చి ఎంతో పెంచి అన్ని చేసి ఒక అమ్మ చేతిలో పెడితే అమ్మ మాట వింటే తల్లిదండ్రులకి ఎంతో దుఃఖం. వాస్తవేనది. అలాంటి స్త్రీలతో మాట్లాడుతున్నాడు ప్రభు. అందరూ కలిసి ఉండటం నేర్చుకోవాలి. గిట్టలో ఏరుబడ్డావా అత్తా మామని తల్లిదండ్రులు చూడటం నేర్చుకో. రేపు నువ్వు ఒక రోజు నువ్వు అత్త అవుతావు, తండ్రి అవుతావు. రేపు నీ బిడ్డలు కూడా అంతే, ఎక్కడికి పోదు. తాత బొచ్చా తరతరము. మన పితరుల పరలోక రాజ్యంలో వెళ్ళారు, మనం కూడా వెళుతున్నాం. ఆడేం జరుగుతుంది? వాక్య ప్రకారమే జరుగుతుంది. వాక్యము విరోధంగా ఏది కూడా జరగదు. అప్పుడేమంటున్నాడు? ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. ఏం చేస్తారంట వాళ్ళు? ఏర్పరచబడిన వారిని ఏం చేస్తారంట? మోసపుచ్చుతారు. ఎంతమంది మోసపోతున్నారో. కొత్తగా సంఘం కట్టి మా సంఘానికి రండి. ఇది సంఘం కాదా? ఇది మందిరము కాదా? నీకు జ్ఞానము లేదా? తెలివితేటలు లేవా? నోట్లో అన్నం తింటున్నావా? మనం ప్రభు చెబుతున్న మాటలు. అక్కడున్నాడు ఎక్కడున్నాడని చెప్పి మాటలు మీరు మోసపోవద్దు. నా రాజ్యము కాదు అది. నేను పంపించలే వాళ్ళని. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన వెడల ఏర్పరచబడిన వారిని సాధ్యమైనంత వరకు నిన్ను లాగటానికే ఏర్పరచుకుంటారు కానీ నువ్వు వదిలిపెట్టడానికి కాదు. నన్ను పిలిచేది నువ్వు, నా భక్తి నాకు తెలుసు. నువ్వు నన్ను పిలిచేదేంది అంటే నీ దగ్గరకు రాడు. అందుకే సాతాను యేసుప్రభుని ఏం చేసింది? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధించి పర్వతం మీద తీసుకెళ్ళి నవ్వుతుంది. ఆయన మౌనంగా కూర్చున్నాడు, మౌనంగా ఉన్నాడు. అంతే. మౌనంగా కూడా ఏమన్నాడు? చెప్పినంత వరకు చెప్పింది, అది విన్నది. ఈ ఆస్తి మొత్తం నీకు అప్పు చెబుతుంది. రాజ్యం ఎలాగొంది చూసావా? నేను కొండ మీద తీసుకొచ్చా నేను అంది. ఏం చెప్పు చెప్పు. నా చేతిలో నీ చెయ్యి కలుపు. నా చేతిలో నీ చెయ్యి కలిపితే ఇది మొత్తం నీది అన్న. ఉందా? అంటే సాతానా నీ ప్రభుకు ముందు మొక్కు అన్నాడు. ఉందా మెదలు? అసలు లేదు. సాతానా నీ ప్రభుకు ముందు మొక్కు అనగానే వెంటనే లేదు, వెళ్ళిపోయింది, ఎడిపోయింది, పారిపోయింది. అలాంటి భక్తి కలిగి మనం జీవించాలి. భూలోకంలో మనం బ్రతికినంత కాలం ఎవరు పడితే వాళ్ళకి పిలిస్తే పోతే నీ భక్తి సల్లారిపోయినట్టే, నీ శ్వాస సల్లారిపోయినట్టే, నువ్వు దేవుని కృపను కోల్పోయినట్టే. అది దేవుని కృప కావాలనుకుంటే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన వెడల ఏర్పరచుకున్న వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఏమంటున్నాడు? జాగ్రత్త. మనం ఊరికి వెళ్తుంటే మా అమ్మ కూడా పేట ఊరికి బాపట్ల పోతాయా జాగ్రత్త అంటది. ఎందుకమ్మా జాగ్రత్త అని పిల్లలకి ఎందుకు చెబుతారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. జాగ్రత్త. కన్న తల్లులు వాళ్ళు. ప్రభు నిన్ను నన్ను కన్నాడు, అందుకని ఏమంటున్నాడు? జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఏమీ కాదు. మీరు జాగ్రత్త లేకపోతే నేను కూడా ఏమి చేయలేను. లాజరు జాగ్రత్తగా ఉన్నాడు, ధనవంతుడు జాగ్రత్త పడ్డాడా? వాళ్ళు జాగ్రత్త. మనిషికి జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త. తర్వాత ఏమన్నాడు? ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఏమన్నాడు? ఇదిగో సమస్తమని మీకు ముందుగా చెప్పి ఉన్నాను. తీర్పు దినాన నాకు తెలియదు. ఇక నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో ఏమేం చేసావో నాకు అసలు తెలియదు. నేను జాగ్రత్త పడమని చెప్పే కదా. ఏమంటున్నాడు? ఇదిగో సమస్తమని మీతో ముందుగానే చెప్పి ఉన్నాను. ఆయన ఏమి చేయడు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటున్నాము. తర్వాత ఆయన ఏం పెడితే కుదరదు.
ఎన్ని ఎవరు చేసుకుంటున్నారు? మనమే. జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు. యేసు ప్రభు శిలువ వేసినప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏమని చెప్పాడు? ఏలి ఏలి లామా సబక్త బిగ్గరగా ఏమన్నాడు? నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆయనకి ఇష్టమైంది చెయ్యి విడటానికి. మనం రక్షించడానికి ఆయన చెయ్యి విడిచాడు కుమారుణ్ణి. అది ఈరోజు మన కూర్చొని ఆయన శరీరం తింటున్నాము త్రాగుతున్నాము అంటే ఆయన చెయ్యి విడిచాడు కుమారుణ్ణి. అది ఎవరి కొరకు? ఆయన కొరకు కాదు, నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు. ఆయనకిష్టమైంది. ఆయనకిష్టమై పోతా ఆయన ఉండే బ్రతికుండగానే నా శరీరాన్ని మీరు భుజించండి, నా రక్తాన్ని మీరు త్రాగండి అని చెప్పాడు ప్రభు. ప్రభు చెప్పినట్టు చేస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. జాగ్రత్త. ఆ దినములలో శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు. చంద్రుడు తన కాంతిని ఇయ్యడు. వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు. సూర్యుడు చంద్ర నక్షత్రములు కూడా సైడ్ అయిపోయారు. వెలుగంతా పోయింది, చీకటి కమ్మింది. ఆకాశము తెర 2గా చీలిపోయినాయి. ఎర్ర సముద్రం ఏ విధంగా అయితే 2గా చీలిపోయిందో ఆకాశము తెర కూడా 2గా చీలిపోయింది. చూశారా? అన్నీ ఆయనకు లోబడుతున్నాయి, ఒక మనిషి లోబడట్లా. వాటన్నిటికీ కూడా తీర్పు లేదు, ఒక మనిషికే తీర్పు. తర్వాత ఏమంటున్నాడు? ఆకాశం నుండి నక్షత్రములు రాలును. అది ఆకాశం నుండి నక్షత్రముల రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘరూఢుడై వచ్చుట చూచెను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. చప్పట్లు కొట్టు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. అవి పట్టి తేజుడు రమ్యమైన దేవుడు, అవి పట్టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఎట్లా వస్తారంట రేపు? అమ్మా అప్పుడు చూద్దాము లాంటి లోపల మనం వెళ్ళిపోతాం. ఏ టైం ఏం జరిగిందో జరగదు. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ సిద్ధపడండి. సిద్ధపడి వాక్యం విని తీసుకున్న వాళ్ళు కూడా వాక్యం సరి చేసుకోండి. నా ఇష్టం అంటే నీ ఇష్టమో నా ఇష్టం ఇక్కడ ఏది జరగదు, ఆడ కూడా జరగదు. ఆయన ఇష్టమే అక్కడ జరిగేది, ఇక్కడ జరిగేది. నీ ఇష్టమో నా ఇష్టమో కాదు, ఆయన ఇష్టం అంత. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశము అంతము వరకు 4 దిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. ఏం చేస్తారంట? ఏర్పరచుకున్న వారిని. మనందరం ప్రభువులో ఏర్పరచుకున్నాం. ఒడిదుడుకులు ఉంటే సరి చేసుకుంటే అందరినీ దూతల ద్వారా 4 దిక్కులు, ఆకాశం ఎంత భూమి కాదు, ఆకాశమే ఎంత ఉన్నదో అంతటా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పోగు చేసి ఆయన రాజ్యంలో ఉంచుతాడు. మనము నాని ఆడకే ప్యాడు కొట్టే బలేసాడా? నాని ఆడకే లోపల కూర్చో.
జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్త. తర్వాత ఏమంటున్నాడు? అంజూరపు అంజూరపు చెట్టును చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి. ఏమంటున్నాడు? అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతూ మీరు నేర్చుకోండి మీరు అంటున్నాడు. పాఠం చెబుతున్నాడు బిడ్డలకి. ప్రమోషన్ కొరకు, పరలోకంలో ఉండే ప్రమోషన్ కొరకు నేర్చుకోమంటున్నాడు. ఒక మొక్కను చూసి ఏమంటున్నాడు? ఆ మొక్క ఏందంట? అంజూరపు చెట్టు. ఆ, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. ఆ. దాని కొమ్మ ఇంకా లేతదై ఆ. చిగురించినప్పుడు ఆ. వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. అది మొక్కను చూడండి. ఆ మొక్క ఎలా పెరిగి అది పెద్దదయ్యి శాఖోపశాఖలుగా వెళ్ళిపోయి అది ఆకులతోటి కప్పుకొని పూతతో ఉండి పూత పెందును కప్పుకొని కాయల్ని ఇస్తుంది మనకు. అలాంటి కాయలు చెట్టు మనకి అవసరము. కాయలు లేని చెట్టు అది ఎండిపోదని ప్రభు వెంటనే చెప్పాడు. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలో గతింపవు, గతించిపోవు. అది తర్వాత ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అది దూతలు కూడా తెలియదట. యేసు ప్రభు సిద్ధపడి వచ్చేటప్పుడు కొంతమంది భర్తలు భార్యను ఏం చేస్తారంటే ఊరికి వెళ్ళాలనుకో సిద్ధపడి, అమ్మా ఊరికి వెళ్ళాలి సిద్ధపడి అంటాడు. ఎవరు సిద్ధపడి? భర్త సిద్ధపడి భార్యకు చెబుతాడు. ఇది కూడా అంతే, ముందుగానే చెప్పాడు. అమ్మా పలానా చోటకి వెళ్ళాలి, ఈరోజు పెళ్లి ఉన్నది ఆయన ముందుగా చెబితే సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఆయన భార్యను వదిలేస్తాడు. వధువు సంఘం మంది. అది మనందరం భార్యలము. నువ్వు సిద్ధపడలేదని ప్రభు ఆగట్టే ఆగే పని లేదు అని సిద్ధపడే ఉన్నాడు. సిద్ధపడాలి. భార్యకు ముందే చెప్పాలి. అందుకని మీరు జాగ్రత్త పడండి. నేను ముందే చెప్పి ఉన్నాను. ఇదిగో సమస్తమును మీతో ముందుగానే చెప్పి ఉన్నాను. సమస్తం అన్నాడు. ఒక్కటి కాదు, అది కాదు, మొత్తము సమస్తం అంతా కూడా చెబుతున్నాడు ఆయన. 4 దిక్కుల నుంచి వాళ్ళని పోగు చేయండి. కాలం అయిపోయిన తర్వాత 4 దిక్కులు పరదాలు పట్టుకొని కుప్ప చేసుకొని మనం ఏం చేస్తాం? గడ్డి గింజల్ని ఇంటి తెచ్చుకుంటాము. తాలు గింజల్ని ఏం చేస్తాం? అమ్మా పడబోస్తాం. మనిషి జీవితము కూడా అదే. ఆ జన్మను గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప మరి ఏ మనుషులకి పరలోకమందలి దూతలైన కుమారులైన ఎరగరు. జాగ్రత్త కావుడి, జాగ్రత్త పడుడి. ఇక్కడ కూడా చెప్పాడు జాగ్రత్త పడండి. లోకమే బ్రతికినంత కాలం వాళ్ళు పిలిచి నీళ్ళు పిలిచి మీరు పోబాకండి. తర్వాత మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మెలకువగలిగి నిద్రపోవద్దు. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతానే ఉంటారు. అందుకనే గురుగుల్ని గోధుల్ని పెరగనేయండి. ఒకవేళ నిద్రపోయిన తర్వాత లేచి వాక్యం వింటాడేమో, బయటే పంపేపాకండి. నిద్రపోయి లేపండి. లేపి వాళ్ళకి వాక్యం నేర్పించండి. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును. ఇక్కడ లేదని చెప్పి ఇంకో చోట పోతాం, వాళ్ళేది ఇంకో చోట పోతాం. పని దొరకపోతే తిరుగుతూ ఉంటాం. ప్రభు జనం ఎప్పుడు వచ్చిందో తెలియదు. తర్వాత ఏమంటున్నాడు? ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎవడు వచ్చునో మీకు తెలియదు. ఎవరంట ఆయన? ఎప్పుడు వచ్చునో మీకు యజమానుడు ఎవరు? యేసు ప్రభు యజమానుడు. ఏమంటున్నాడు ఇక్కడ? యజమానుడు, ఇంటి యజమానుడు ప్రొద్దుగుకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయి వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు
ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవటం చూసి గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. వీళ్ళకే వాళ్ళకి కాదు చెబుతుంది. ఎవరు చెబుతున్నాడు? అందరికీ చెబుతున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. సిద్ధపడండి. అది సిద్ధపడండి. సిద్ధపాటు చాలా ముఖ్యం. ఇక సిద్ధపడకపోతే చేసేది ఏమీ లేదు. స్మాష్. సిద్ధపడటం చాలా ముఖ్యం. బాప్తిజం తీసుకొని ప్రభు బలలో వేయకపోయినా సిద్ధపాటు లేనట్టే. ప్రతిరోజు ప్రతి ఆదివారము ఉపవాసం ఉండాలి. ప్రభు మందిరంలో తినరాటం కాదు. ప్రతి ఆదివారం ఉపవాసంతో ఉండాలి. అందుకని వారం బలాలు ఎందుకు ఇస్తారంటే ఒళ్ళు నలగగొట్టాలి. మనకి మేము ఉండలేమయ్యా, ఒక్క నెల అయితే ఉంటాం. మీ ఇష్టం. అది మీ ఇష్టం, ఆయన ఇష్టం. తర్వాత ఇది నా ఇష్టం కాదు, అది ఆయన ఇష్టం. ఇందాకేం చెప్పాడు? తెల్లవారుజామున. అర్థమైందా? నువ్వు నెలకొక రోజు కాదు, రోజు నల్లగొట్టుకోవాల్సిందే. పొద్దున లేచి కళ్ళు కడుక్కోకముందే మనసు దిగి ప్రార్థన చేయి. ఆఖరించి నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు. అది ఏదో ఆదివారం ఒక రోజు పోతే ప్రార్థన చేసి నెత్తి మీద చేయి పెట్టుకుంటే జరిగిపోయే పని కాదు ఇది. మన కుటుంబంలో ఎంత సంపాదించుకున్నా సిల్లుగొండలో పోసినట్టే మన జీవితం. ప్రార్థనలు చెయ్యి. అలాంటి స్త్రీలు ఎవరుండారో నాకైతే తెలియదు, కానీ ఆయనకు తెలుసు. మీరందరూ ప్రార్థనలు చేస్తారని నేను అనుకుంటున్నా. ఒకళ్ళు చేయకపోతే చేయని ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఇక నుంచి మీకు నేనున్నంతకాలం ఆత్మ సంబంధమైన మాటలే బోధిస్తూ ఉంటా. సరి చేసుకుని వెళ్ళిపోతారు. ఇక మందిరంలో కూడా ఉంటారు. ఈ వాక్యానికి నిలబడ్డ వాళ్ళే ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉండేవాళ్లే పరలోక రాజ్యంలో ఉండగలుగుతారు. అంతే. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, ఎన్ని కక్షతగా చెబుతుంది ప్రభు. చెబుతున్నాడు ఎన్ని కూడా. యెరూషలేము దేవాలయముల సంఘాల్లో చెప్పాడు ఆయన. ఎన్ని కూడా ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలే. శాస్త్రులు, పరిశీలు, సర్దుకలి చిన్నవాడు. తిప్పి 50 సంవత్సరాలు లేవు, 40 సంవత్సరాలు లేవు. ఈయనకి జ్ఞానం ఎవరు ఇచ్చారు? ఏ స్కూల్కి వెళ్ళాడు, ఏ కాలేజీలో చదువుకున్నాడు, ఏ షోబు ఎక్కడ చదువుకున్నాడు అని అందరూ మళ్ళీ ఇదొక ప్రచారం మొదలుపెట్టారు. ఈయనకి ఇంత జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడని వాళ్ళు తెలుసుకోవాలి. ఆయన మనిషిగా వచ్చాడు కదా, కుమారుడుగా వచ్చాడు కదా. అది కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర కూర్చుంటే చాలా ఉన్నది జ్ఞానం. ఆయన దగ్గర జ్ఞానం తెలుసుకోవాలంటే మనం చనిపోయిన 100 తరాలు ఎత్తినా కూడా తెలుసుకోలేము. ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. బయటకు పోతున్నాం, ఇండో రాగానే మనం ఏం చేస్తాం? అమ్మా, బయటికి వెళ్ళిపోతున్నాం, ఇంట్లో రాగానే ఏం చేస్తాం? అలాగే వెళ్ళిపోతాం. ఇంట్లోకి ఏం చేస్తాం? ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు కాళ్ళు కడుక్కోవాల్సిందే. బయటకు పోతే ఇంట్లోకి వచ్చినారు కడుక్కుంటే కొంతమంది అంటారు, నీ సంసారం కడుక్కున్నట్టే పోయిద్దే తల్లా, కడుక్కోబాక, నీకు తెలియదు. కడుక్కపోతే కాళ్ళతో దుమ్ముతో సాగుతో ఇంటికి వచ్చింది. వినబాకండి అలాంటి. ఎన్నిసార్లు వచ్చినా కాళ్ళు కడుక్కోండి. ఎవరి మాట నమ్మొద్దు, అటు ఇటు తిరగొద్దు. తిరిగే వాళ్ళు ఎవరు మార్చలేరు, చేసేవాళ్ళని ఎవరు కూడా ఆపలేరు. దేవుని మాటలు తెలుసుకొని చేసేవాళ్ళని ఎవరు ఆపలేరు. వాళ్ళు చేస్తారంతే. ఏమంటున్నాడు ప్రభు? ఏమంటుంది అక్కడ? దెబ్బలు పడతాయా? మాటికి ముట్టికాయలు వేస్తాడు. మాటికి. ఇంతకుముందు మీకు తెలుసా, మన ఊర్లోకి కోతులు వచ్చాయి కదా. పాపం బ్రతటానికి వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కోతుల చేత పేలు చూపించి అది ఇట్ట అనుతుంది కదా. ఒడిదే ఉంటుందో లేదో తెలియదు, కానీ ముట్టికాయ వేసింది. మేము చూపించుకున్నాం చిన్నప్పుడు. వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, చూద్దామని. అలాగనే అలాంటి ముట్టికాయలు మనకి ప్రభు ప్రతిరోజు ప్రతి క్షణం వేస్తూనే ఉన్నాడు. తెలుసుకోండి. ప్రభు తప్పదు. అది భిన్నాభిప్రాయాలు కూడా ఉండకూడదు అంట మనలో. మనందరం సహోదరుల ప్రేమతో ఉండమన్నాడు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. అది ఎలాంటివి ఉంటే చేయకూడదు అన్నాడు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. అది భోజనాన్ని గురించి చెప్పాడు ప్రభు. అసలు బలహీనలో ఉన్నారు వాడే